ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. మన జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయాలని ఆశపడితే పాత వాటిని మర్చిపోతేనే అప్పుడు మనము ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నీవు నూతన సృష్టిగా మారాలంటే నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడాలి. నూతన సృష్టికి నూతన పరచబడిన శరీరం, మనసు, ఆత్మ కలిగి ఉండాలి. మన చుట్టూనున్నవారు మన మాటలోనూ, మన వైఖరిలోనూ, మన ప్రవర్తనలోనూ క్రొత్తదనాన్ని చూడాలి. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరము వాగ్దానమునకై వందనాలు. యేసు ప్రభువా, నీవిచ్చే వాగ్దానాలను గాని ఆశీర్వాదాలను కాని పొందుటలో తప్పిపోకుండానట్లు నీ ప్రశస్త రక్తంతో నన్ను సంపూర్ణంగా కడిగి నన్ను ఒక నూతన సృష్టిగా మార్చండి. ప్రియ పరిశుద్ధాత్మదేవా, నా శరీరాన్ని ఆలయంగా చేసుకొని ప్రభు కొరకు పరిశుద్ధునిగా నన్ను ప్రత్యేకపరచు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.